ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. యాక్చువల్లీ నా కార్ పాడైంది. కుడ్ యూ ప్లీజ్ డ్రాప్ మీ ఇన్ యువర్ వే? యా షూర్, ఎక్కండి. ఇంతకు మీ పేరు చెప్పలేదు? ఓ మర్చిపోయా. హాయ్, దిస్ ఈస్ మాయా. రాహుల్. నైస్ టు మీట్ యూ. ఆ ప్లేస్ చాలా బాగుంది కదా? యా అవును. అవును, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడే మనూర్ అనే ప్లేస్ని చూడ్డానికి వెళ్తున్నాను. ఓ, మరి నువ్వు? నేనా? మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఓ, తనకి అక్కడ హాస్పిటల్ ఉంది. ఓకే, అవునా? సో మనం ఇద్దరం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఒకటే అన్నమాట. యా, లెట్స్ గో. ఫైనలీ వచ్చేసాం. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఎక్కడున్నాయో ఏమో. వెయిట్, ఐల్ గూగుల్ ఇట్. యా, డూ ఇట్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఇందాక రూమ్ బుక్ చేశాను. యువర్ గుడ్ నేమ్ సార్? రాహుల్. ఆధార్ కార్డ్? యా. ఓకే సార్. ఓకే, రూమ్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఫైనల్లీ అమ్మయ్య, ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే. అవును రాహుల్, నువ్వేం చేస్తూ ఉంటావు? యాక్చువల్గా నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ యా. నైస్. మరి మీ పేరెంట్స్? రాహుల్, ఆర్ యూ ఓకే? యాక్చువల్లీ నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. వాట్? బట్ వై? బికాస్ ఆఫ్ మై డాడ్. వచ్చేసారా? ఎక్కడ మీ సుపుత్రుడు? మీరు ఫ్రెష్ అవ్వండి, నేను పిలుస్తాను.
ఏడివాడు? వచ్చేసాడండి. ఇవాళ ఇంటర్వ్యూ ఏమైందో? అంటే నాన్న అది రౌండ్ 2లో పోయిందా? వచ్చిందంటే ఆశ్చర్యం, కానీ పోయిందంటే ఆశ్చర్యం ఏముంది? ఎప్పుడు జరిగేదేగా. అంటే వాడు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడండి. ఏంటట? ఏం మాట్లాడాలంట? అంటే నాన్న నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం నాన్న. కెమెరా కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు అదొకటే తక్కువైందిరా మరి. అదేదో పెద్ద ప్రొఫెషన్ అయినట్టు. వెయ్యి నాన్న ఫోటోగ్రఫీ పెద్ద ప్రొఫెషనే నాన్న. నాకు ఇవేవీ తెలియదు. నా కొడుకు బీటెక్ చేయాలి, ఫారిన్ వెళ్ళి చదవాలి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలి, అంతే. లేదు నేను ఫోటోగ్రఫీయే చెయ్యాలి అనుకుంటే తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. కొంచెం నాకు మనశ్శాంతిగా అయినా ఉంటుంది. అలా జరిగింది. రాహుల్, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. లిజన్ టు మీ. ఇటు చూడు. ఈ షార్ట్ టైంలో నీ లైఫ్లో మిరాకిల్ జరగబోతుంది. అండ్ నీ లైఫ్లో నీకు కావాల్సినవన్నీ వస్తాయి. నన్ను నమ్ము. అవన్నీ అవ్వలే కానీ నువ్వు పడుకో. అరే రాహుల్, రాహుల్. హలో మేడం, లేవండి. హలో. అప్పుడే మార్నింగ్ అయిందా? ఇవాళ నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి? రెడీ అవ్వు, చెప్తా. ఓకే. ఇంకెంతసేపు రాహుల్? వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం? నిన్నే. ఓకే, వెయిట్. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది రాహుల్. కదా? యాక్చువల్ నీకోటి చెప్పాలి. ఏంటి రాహుల్? యాక్చువల్గా నువ్వు నాకు చాలా నచ్చేసావు. నీతో ఉన్న ప్రతి సెకండ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఐ వాంట్ టు షేర్ మై ఫ్యూచర్ విత్ యూ. ఐ లవ్ యూ మాయా. ఏమైంది మాయా? ఎందుకు అలా వచ్చేసావు? ఏం లేదు. నేనంటే ఇష్టం లేదా? నాకు తెలీదు. మాయా, నీకు కోపం వచ్చినా నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ. రాహుల్ ప్లీజ్ నాతో కొద్దిసేపు మాట్లాడకు. లీవ్ మీ అలోన్. ఈ టైంలో ఏంటినా? హలో. రే, ఎక్కడున్నావురా? నువ్వు అనుకున్నట్టే పెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలో నీకు జాబ్ వచ్చిందిరా. ఏంటి నిజమా? ఏదో చిన్న మాట అన్నానని అలా వెళ్ళిపోతావారా? అయినా నా తప్పేరా. నేను నిన్ను అర్థం చేసుకోలేదు. ఎక్కడున్నా తొందరగా వచ్చేరా. నిన్ను చూడాలని ఉంది. వచ్చేస్తున్నా నాన్న, వస్తున్నా. సరేరా.
మాయా, నాకు పెద్ద కంపెనీలో ఫోటోగ్రాఫర్గా జాబ్ వచ్చింది మాయా. కంగ్రాట్స్. చెప్పానుగా షార్ట్ టైంలో నీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయని. నిజమే, బట్ ఇంత హ్యాపీనెస్లో కూడా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేదన్న బాధ ఎక్కువగా ఉంది. అరే రాహుల్, ఒకసారి నా మాట విను. ఏంటి, మనకు సెట్ కాదంటావు అంతే కదా? అలా కాదు రాహుల్, నాతో రా. ఎక్కడికి? రా చెప్తా, కూర్చో. విను, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి, నిజమా? బట్ వన్ కండిషన్. ఫస్ట్ వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు. మమ్మీ డాడీని బాగా చూసుకో. నేను ఒక 2 monthsలో వచ్చేస్తా, అప్పుడు పెళ్లి చేసుకుందాం. నో, నువ్వు నాతో రా. చెప్తున్నా కదా, నేను ఒక 2 monthsలో వచ్చేస్తా, అప్పుడు పెళ్లి చేసుకుందాం. కానీ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ కెరియర్ సెట్ చేసుకో. నేను వస్తా అని చెప్తున్నా కదా, వస్తా. సరే. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. హే రాహుల్, నువ్వేంటి ఇక్కడ? మీరు? నేను మాయా ఫ్రెండ్ని. మాయా ఎక్కడ? నాతో రా. కమ్. ప్లీజ్ హ్యావ్ యూ సీట్. మాయ గురించి అడిగితే ఇక్కడ తీసుకొచ్చావేంటి? అంటే తను ఇక్కడ కూడా లేదంటావు, అంతేనా? రాహుల్ నీతో కొంచెం ఏం మాట్లాడాలి? నాకంతా అర్థమైపోయింది. తను నన్ను మోసం చేసింది. రాహుల్, లిజన్ టు మీ. నేనేం విన్ను. ఎంత ప్రేమించాను తన్ని. ఏం చెప్పినా పిచ్చోళ్ళ నమ్మా. ఇంత మోసం చేస్తుందా? అసలు మనసుందా దానికి? స్టాప్ ఇట్ రాహుల్. ఇంకొక్క మాట కూడా తన గురించి తప్పుగా మాట్లాడకు. మాయ చనిపోయింది రాహుల్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విన్నది నిజమే రాహుల్. కూల్ డౌన్ రాహుల్, కూల్ డౌన్. ఐ నో రాహుల్, ఇట్స్ హార్డ్ టు టేక్. కానీ ఏం చేస్తాం? చనిపోయిన మాయని తిరిగి తీసుకురాలేం కదా. ఆ రోజు కూడా తను ట్రీట్మెంట్ కోసమే ఇక్కడికి వచ్చింది. తనని సేవ్ చేయడానికి చాలా ట్రై చేశాం. బట్ ఐఎమ్ సో సారీ రాహుల్, నేను సేవ్ చేయలేకపోయాను.
తను చనిపోయే ముందు కూడా నీకొక మాట చెప్పుమంది. నువ్వు చేసే ప్రతి పనిలో తను ఉంటానని చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా? నీకు జాబ్ రావడానికి కారణం కూడా తనే. ఏంటి? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక తనకి నీ ఫోన్ దొరికింది. నువ్వు తీసిన పిక్స్ తనకి చాలా నచ్చాయి. నీకెలాగైనా సరే జాబ్ ఇప్పించాలని చెప్పేసి తన తెలిసిన వాళ్ళందరికీ కాంటాక్ట్ చేసింది. మాయకి నువ్వంటే చాలా ఇష్టం రాహుల్. మాయా! ఏమండి, రమ్య, వర్క్ అయిపోయిందా? యా వస్తున్నా, ఒక 5 minutes. రెడీ అయ్యారా? యా ఆల్మోస్ట్ రెడీ అయిపోయా. అయితే వచ్చి పాపని తీసుకోండి. ఓకే, వస్తున్నా. ఇవాళ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మాయా. అందుకే తను ఎప్పుడు నాకు గుర్తుండేలా నా కూతురు పేరు తన పేరే పెట్టుకున్నా. మాయా,